సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఈ బిజినెస్లో నోట్ చేసుకునే ఒక మాట ఉన్నది, మీ దగ్గర అహంకారం అయినా ఉంటుంది, లేకపోతే సక్సెస్ అయినా ఉంటుంది. సో అహంకారం ఉన్నదంటే సక్సెస్ పోతుంది, సక్సెస్ ఉన్నదంటే అహంకారం రావద్దు. సో మీ పిన్ ఒక్కొక్కసారి మీ అప్లైన్ కన్నా పెద్ద కావచ్చు, మీ చెక్ మీ అప్లైన్ కన్నా పెద్ద కావచ్చు. అది భగవంతుని దయ వలన ఈ బిజినెస్లో ఏదైనా జరగవచ్చు. కానీ ఎప్పుడైతే మీకు ఈగో అనేటిది, అహంకారం అనేటిది రావడం స్టార్ట్ అవుతుంది, మెల్లగా మీ సక్సెస్ అనేటిది పోతుంది, డౌన్ అయిపోతుంది. సో ఆల్వేస్ మీరు అప్లైన్కి ధన్యవాదం చెప్పుకుంటూ ఉండాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక వ్యక్తి టెంపుల్లో పోయి అరుస్తున్నాడట భగవంతుని మీద, నువ్వు గ్రహం అంటే వేరే వేరే నవగ్రహాలు తయారు చేసినావు, నేనైతే సెటిలైట్లు తయారు చేసిన, రైట్, నువ్వు పక్షి తయారు చేసినావు, నేను ఏరోప్లేన్ తయారు చేసిన, నువ్వు చేపలు తయారు చేసినావు, నేను పెద్ద పెద్ద షిప్స్ తయారు చేసిన, నువ్వు ఆకాశంలో ఏదో బిజ్లీ తయారు చేసినావు, నేను కరెంట్ తయారు చేసిన, నువ్వు చలి తయారు చేసినావు, నేను ఏసీ తయారు చేసిన. అంటే నువ్వు ఏం చేసినావు దానికన్నా ఎక్కువ నేను చేసిన, కానీ అందరూ నీకు పూజిస్తున్నారు, నన్ను ఎవరు పూజిస్తలే, ఎందుకు? సో భగవంతుడు బయటికి వచ్చి, అదంతా కరెక్ట్, నువ్వు నాకన్నా ఎక్కువనే తయారు చేసినావు, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నేను నీకు తయారు చేసిన ఫస్ట్, నువ్వు నాకు తయారు చేయలేదు. సో మీరు మీ అప్లైన్ కన్నా పెద్దగా ఎప్పుడు కాలేరు. మీ అప్లైన్ మీకన్నా ఒక పేరెంట్స్ లాగా, అమ్మ నాన్న లెక్కనే ఉన్నారు ఈ బిజినెస్లో. సో వాళ్ళని గౌరవించాలి. ఓకే, ఆల్వేస్ థ్యాంక్ యూ చెప్పాలి. మీకు ఎడ్యుకేషన్లో తక్కువ ఎక్కువ కావచ్చు, చెక్లో తక్కువ కావచ్చు, పిన్ లెవెల్లో మీరు ఎక్కువ కావచ్చు, కానీ ఏ సందర్భంలో కూడా మీ అప్లైన్ మీకు తయారు చేశారు. సో అప్లైన్కి ఆల్వేస్ థ్యాంక్ యూ ఉండండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.